ఎన్నికల్లో జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు తీసుకువస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు అని దాన్ని కొడంగల్ కాకుండా వికారాబాద్ తీసుకురావాలి అని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ధారూర్ మండల కేంద్రంలో కీర్తిశేషులు కోసనం లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కోసనం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్కు వచ్చిన విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా కష్టపడి చదువుకోవాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇలాంటి సన్మాన కార్యక్రమం నిర్వహించాలి అని సూచించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల తీసుకువస్తానని చెప్పి ఆ ఊసే లేకుండా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే మంత్రులు మరొక మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా వాసిని అని చెప్పుకునే ముఖ్యమంత్రి వికారాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రత్ పాటిల్, డాక్టర్ సబితా ఆనంద్, మాజీ జెడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకళ, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి గారి జ్ఞాపకార్థం 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు మాజీ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సబితా ఆనంద్ గారికి, అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేంద్ర గౌడ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ గారి చంద్రకళ గారికి, మాజీ సర్పంచ్ గారికి, అనంత్ రెడ్డి గారికి, కమాల్ రెడ్డి గారికి, అన్న మాజీ సర్పంచ్ చంద్రబాబు గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గారికి, సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు, పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి కార్యక్రమం. మనం ఈరోజు విద్యార్థులని ప్రోత్సహించడం, ఎందుకంటే మనం రిజల్ట్లో చూసుకుంటే మొత్తం కూడా 33 జిల్లాలు ఉంటే మనది వికారాబాద్ జిల్లా చిట్ట చివర రిజల్ట్లో 33వ జిల్లాగా ఉన్నది. చాలా బాధ అనిపించింది రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెడితే ఏమిటంటే భవిష్యత్తులో ఇప్పుడు 10th చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహం ఇచ్చినట్టు, అరే మాకు మేము మంచిగా చదివి పాస్ అయితే ఈ మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు మమ్మల్ని పిలిచి అభినందిస్తారు, సన్మానిస్తారు, అందరికి తెలుస్తుంది అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం. విద్యార్థులకు కోరేది ఏంటంటే మీరు 10th పాస్ అయిన ఒక మెట్టెక్కిలు తర్వాత మీకు ఉండేటటువంటి ఇది ఇంటర్మీడియట్ దశ కాబట్టి పూర్తిగా మీకు అన్ని తెలిసినటువంటి వాళ్ళు కాదు, పూర్తిగా తెలియనట్టు అంటే ఇంతకుముందు తల్లిదండ్రుల పోషణలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మధ్యంతరంగా ఉండేటటువంటి విద్యలో ఉంటారు కాబట్టి మీరు ఈ 2 సంవత్సరాలు మళ్ళీ డిగ్రీ కావచ్చు, లేకపోతే ఇంకా ఇంజనీరింగ్ కావచ్చు, ఏదున్నా కానీ ఒక 5-6 సంవత్సరాలు మీరు మంచిగా చదువుకుంటే తప్పకుండా భవిష్యత్ అంతా కూడా మీకు 50-60 సంవత్సరాలు మీకు మంచి జీవితం ఉంటుంది. ఒకవేళ ఈ 4-5 సంవత్సరాలు మీరు ఇప్పుడు పాస్ అయినాం కదా అని చెప్పేసి తర్వాత ఫ్రెండ్షిప్, ఈ ఫోన్లు, ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఇది ఎంతమంది ఉంటే అంతకన్నా డబుల్ ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్లలో మనం ఎక్కడ చూసినా రోడ్డు మీద పోతున్నా కానీ ఫోన్లే మాట్లాడుతున్నారు, ఎక్కడన్నా కూర్చున్నా కానీ ఫంక్షన్లో పోతే ఫోన్లే చూస్తున్నారు. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇవన్నీ కూడా వాట్సాప్, ఇవన్నీ కూడా ఈ 4-5 సంవత్సరాలు మీరు కొంచెం దూరంగా ఉండండి సోషల్ మీడియాకు. మీరు చేయాల్సిందల్లా ఇంటర్నెట్ నుండి మీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం పొందేందుకు అవకాశం ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్లో ఏదైనా కావాల్సి ఉంటే యూట్యూబ్ పెట్టుకొని ఆ సబ్జెక్ట్లో మీకు చెప్పినటువంటి లెక్చరర్ మంచి చెప్పకపోతే ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఆ సబ్జెక్ట్ సంబంధించి. కానీ అవన్నీ కాకుండా ఈ పక్కకుంటే ఫ్రెండ్స్ మాట్లాడారు కానీ చాటింగ్, వాట్సాప్ చాటింగ్లలో ఎవరు ఎక్కడో ఉండే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం. ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడము,
ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ సోషల్ మీడియాకు ఫోన్స్కి కొంత దూరంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఈ మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం గతంలో కూడా సంతానం ఫౌండేషన్ ద్వారా వికారాబాద్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను తాండూరులో గత సంవత్సరం 10th ఉత్తీర్ణత సాధించినటువంటి మొత్తం కాన్స్టిట్యూన్సీ అందరూ కూడా సన్మానం పెడితే చాలా మంచిగా తల్లిదండ్రులందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇట్లా పెట్టిన కార్యక్రమాలు ఏమో చాలా మంది ఈరోజు లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు లేరు మన మధ్యలో, కానీ ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు లక్ష్మారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మారెడ్డి గారు ఇక్కడ మనతోని శారీరకంగా లేకపోవచ్చు, కానీ మనందరిలో ఆయన జ్ఞాపకాలు నెమరు వేసే ఈ కార్యక్రమం. ఎందుకంటే అందరూ కూడా ఎల్లకాలం బతకరు, వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ వారసులుగా వారి కోరికల్ని వారి ఆశయ సాధన కోసం ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి, మన సుజాత గారికి, అదేవిధంగా వెంకటరామరెడ్డి అన్న గారికి, వాళ్ళ కూడా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో ఇప్పుడు చూస్తే మనకు విద్యాశాఖ మంత్రి మనకు రేవంత్ రెడ్డి గారే. ముఖ్యమంత్రి దగ్గరనే ఆ శాఖ ఉంది కాబట్టి, ఆయన ఈ జిల్లా వాసి కాబట్టి, ఈ జిల్లాలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఈ విద్యా వ్యవస్థని మార్చే దాంట్లో ఆయన భాగస్వామి కావాలి. ఇక్కడ మొత్తం కూడా మొన్న రిక్రూట్మెంట్లో కూడా కొంత అన్యాయం జరిగింది. జిల్లాకు 370 జీవో ప్రకారంగా కొంతమంది వేరే నామలకు వచ్చారు కాబట్టి అవన్నీ కూడా మారుస్తామని చెప్పారు. అన్ని ఎన్నో మాటలు చెప్పారు కాబట్టి ముందుగా ఈ జిల్లా విద్యా వ్యవస్థని మార్చాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. చేసిన పెద్దలందరికీ, విద్యార్థులకు, స్టేజీ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా మామయ్య గారి జ్ఞాపకార్థంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఉన్నతంగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇలాగే మనం ముందర ఆశీర్వాదం ఇస్తే మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మా దేశం చెప్పిన దాంట్లో మేడం వచ్చి మమ్మల్ని సరితా మేడం గారు వచ్చి మమ్మల్ని ఈ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే సరితా ఆనంద గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వచ్చిన పెద్దలందరికీ ఇలా ధన్యవాదాలు చేసి చిన్న ఉపన్యాసాన్ని గతంలో దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కరిగోపుల గ్రామంలో మొదటి ప్రైజు, అదేవిధంగా రెండో ప్రైజ్ వచ్చిన మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఇవ్వడం అలవాటు. దానికి కూడా కారణం ఏంటంటే, నేను పాఠశాలలో చదువుకునేటప్పుడు మాకు విజయభాస్కర్ రెడ్డి సార్ అని ఒక టీచర్ ఉండేది. ఆయన సైన్స్ చెప్తుండే. ఆయన నన్ను బాగా లైక్ చేస్తుండే. మీరు ఎవరైతే పాఠశాలలో మొదటి వస్తారో వాళ్ళకు 1000 రూపాయలు బహుమానము, అదేవిధంగా రెండో వచ్చే వాళ్ళకు 500 బహుమానం ఇస్తామంటే నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను 2093-94 10వ తరగతి పాస్ అయినా. అప్పుడు నేను ఆలంపల్లి స్కూల్ సెకండ్ రావడం జరిగింది. ఆ రోజు ఆ 500 తీసుకున్న సార్ ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాను నేను. అదేవిధంగా నాకు ఈ కార్యక్రమం చేయడానికి చాలామంది విద్యార్థులు తరగతుల పాఠశాలలో నేను ఇచ్చే ప్రైజులు తీసుకున్న వాళ్ళు చాలాసార్లు బయట నన్ను కలిసి సార్ నన్ను గుర్తుపట్టినా అని చాలామంది అడిగారు. నేను గుర్తుపట్టాలంటే నేను మీ చేతుల మీద 1000 రూపాయలు తీసుకున్నా సార్, నేను 500 తీసుకున్నా సార్ అని చెప్పి చెప్తే నాకు చాలా సంతోషంగా ఉండేది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈసారి 26 జనవరికి మేము అన్ని పాఠశాలలో కూడా అనౌన్స్ చేయాలని చెప్పాం. అనౌన్స్ చేస్తే మన దారుణ మండలంలో దాదాపు 420 మంది విద్యార్థులు ఉంటే, గతంలో కలెక్టర్ గారు నిఖిల గారు ఉన్నప్పుడు, అదేవిధంగా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు మన వికారాబాద్ జిల్లా 2 సార్లు కూడా మన రాష్ట్రంలోనే చివరి ఫలితాలు రావడం జరిగింది. దాని ఫలితాలను ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈసారి ఈ విద్యార్థులకు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ మొత్తంలో పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం 10వ తరగతిలో చాలామంది ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు చదువును అప్పటికే అంతటితో ఆపేస్తారు. వాళ్ళ చదువు ముందుకు పోవాలంటే 10వ తరగతి ఒక మెట్టు, తర్వాత ఇంటర్మీడియట్ ఒక మెట్టు. ఈ 2 మెట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక స్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు ఎంకరేజ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో దారుణ మండలంలో 175 మంది
ఈ కార్యక్రమానికి ఇప్పుడు దాదాపు 120 మంది రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా మంది కూడా ఈ కస్తూర్బా చదువుకుంటూ చాలా దూరం నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రావడం మర్చిపోయాము. కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వేదిక మీదకి రావాలి, సార్ ఏమనుకోదు. అదేవిధంగా మా నాన్నగారి పేరు మీద 2021 సంవత్సరంలో మా గ్రామంలో 20 కుర్చీలు ఏర్పాటు చేసి కూర్చోవడానికి అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2022లో నవంబర్ 17 అంటే ఇంకొక నెల రోజులు సమయం, 2022 నవంబర్ 17 రోజు ఒక కొత్త కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా గ్రామంలోని యువకులకు ఇన్సూరెన్స్ 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం గురించి పోస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి ఒక్కొక్కరికి 400 తోటి దాదాపు 450 మందికి ఒకే రోజు మా నాన్న చనిపోయిన 10వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది రాష్ట్ర లెవెల్లో TV9లో వచ్చి చాలామంది కూడా నన్ను అభినందించడం జరిగింది. చాలామంది కూడా దాన్ని ఉపయోగించుకున్నారు. దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకుంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, రోడ్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోతారు. అంటే ఈరోజు చేతికి వచ్చిన కొడుకు చనిపోతే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే అట్లా వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో 400 కట్టి వాళ్ళకి చేస్తే దాదాపు వాళ్ళకు 1 సంవత్సరం వరకు 10 లక్షల ఇన్సూరెన్స్ అవకాశం ఉండేది. మనం 2022లో కట్టించినాం. మళ్ళీ 2023లో రెన్యూవల్ చేద్దామని అనుకున్నాం. కానీ ఎలక్షన్స్ రావడం వల్ల ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయినాం. ఈసారి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలవగానే ఆ రోజు యాక్చువల్గా ఇది ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి మీటింగ్ పెట్టి ఏదో మనం చెప్పుకోవాలనే ఉద్దేశంతో చేయలే. ఈ కార్యక్రమం ద్వారా మీ పాఠశాలలో చేస్తే మీ తర్వాత ఇప్పుడు 10వ తరగతి వాళ్ళు, 9th వాళ్ళు, 8th వాళ్ళు ఒక స్ఫూర్తి పొంది ముందు ముందు వాళ్ళు కూడా అదే మేము కూడా పాస్ అయితే మాకు ఇలాగే సన్మానం చేస్తారని చెప్పి అనుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో మీ పాఠశాలలోనే మీ పాఠశాల నుంచి మేము ఈసారి పాస్ అయిన మొత్తం లిస్ట్ తీసుకున్నాం. 175 మంది వచ్చారు. అది 15వ ఆగస్టుకు ఒక 15 రోజుల ముందు తీసుకొని మీ అందరి పేర్ల మీద మెమెంటో తయారు చేసి మీ స్కూళ్ళకు శాలలు ఈ మెమెంటో కూడా పంపించడం జరిగింది. దాన్ని కొంతమంది 15 ఆగస్టు రోజు ఎక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అక్కడ స్కూల్లో ఇవ్వమని చెప్పి మేము పంపించినాం. దాంట్లో ఎలాంటి రాజకీయం చేయలేదు. అయినా కొంతమంది పడని వాళ్ళు, కొంతమంది గిట్టని వాళ్ళు, వాళ్ళకి సమాజం అంటే అది సమాజ సేవ అంటే అర్థం కాని పిచ్చి వాళ్ళు మా మీద కంప్లైంట్ చేసారు. ఏదో వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళు ఏదో జరిగిపోతుందని చెప్పి దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజు రాత్రికి రాత్రి 14వ తారీఖు సాయంత్రం 7 గంటలకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దీన్ని ఆ రోజు ఆపివేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ఈ రోజు మనము మేడం గారు దృష్టికి రావడం తీసుకపోతే మేడం గారు ఒకటే చెప్పారు, నువ్వు వాళ్ళకి ఇవ్వాలని అవసరం ఉంది, నేను వస్తా, మీరు ఎప్పుడు పిలుస్తారో పిలవండి, మీరు పిలిచిన వెంటనే నేను వచ్చి కార్యక్రమం చేస్తానని చెప్పిండు. అదేవిధంగా ఆనంద్ సార్ దృష్టికి కూడా తీసుకోకపోతే ఆనంద్ సార్ కూడా ఇదే మాట చెప్పిండు, మీరేం బాధపడకండి, మీరు మంచి కార్యక్రమం చేస్తారు, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం, మీరు ఈ రోజు ఒకవేళ కార్యక్రమం వాయిదా పడితే మళ్ళీ మనం కార్యక్రమం చేద్దాం అని చెప్పారు. వాళ్ళ స్ఫూర్తి ఈ రోజు వాళ్ళు మనకు భుజం తట్టారు కాబట్టి ఇంకా ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే, కొత్త రకం కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. రాబోయే రోజులలో రైతుల కోసం కానీ యువకుల కోసం కానీ ఇంకా కొత్తగా ఏ విధంగా ఉంటే బాగుంటుందని అలాంటి ఆలోచన కూడా చేస్తున్నాం. నిజంగా నేనైతే జీవితంలో మరొను మేడం గారు ఈరోజు ఆ మాట చెప్పిన వెంబడే ఇట్లా కలెక్టర్ గారు ఆదేశాలతో ఆగింది. మేడం మీరు కలెక్టర్ గారితో మాట్లాడాలంటే వెంబడే ఫోన్ మాట్లాడింది. ఆ రోజు కలెక్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా తర్వాత మాట్లాడి చెప్పింది, వాళ్ళు ఎవరో అలిగేషన్ చేసినట్టు రూలింగ్ పార్టీ ఎందుకు ఇబ్బంది పడతావు, నువ్వు మంచి కార్యక్రమం పెట్టు, నేను వస్తానని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వచ్చి మనకు సమయం ఇచ్చింది. ఖచ్చితంగా నేను మీకు రుణపడి ఉంటాను మేడం. ఏదేమైనా మీరు ఇచ్చిన అడుగుజాడతో నడిచి మీ కార్యక్రమం ఏమి ఇచ్చినా కూడా ముందుంటామని చెప్పి, అదేవిధంగా ఈరోజు నిన్న ఆనంద్ సార్ యాక్చువల్గా అనుకోకుండా బెంగళూరు వెళ్ళిండు వాళ్ళ కొడుకు కోసం. సార్ మీరు వెళ్ళిండ్రు, మేము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, చాలా దూరం నుంచి విద్యార్థులు వస్తారు, ఇబ్బంది అవుతుంది, మరి ఎట్లా సార్ అంటే మీరేం బాధపడకు, ఎందుకు అనేది నేను మేడంకి చెప్తా, మా మేడం పంపిస్తా, మీరు కార్యక్రమం కొనసాగించండి, ఖచ్చితంగా మీరు ముందు చేయండి అని చెప్పి భుజం తట్టి ప్రోత్సహించినటువంటి ఆనంద్ సార్ కూడా నడుచుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పిల్లలనే వచ్చినటువంటి నాగేంద్ర గౌడ్ కానీ, శుభప్రభు కానీ, విజయ్ కుమార్ కానీ, ఎంపీపీ చంద్రకళ కానీ, కౌన్సిలర్స్ కానీ, మిగతా పెద్దలు కూడా వికారాబాద్ నుంచి వచ్చిన కానీ,
మండలం నుంచి నేను ఫోన్ చేసినారు, ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన అందరూ కూడా నేను నిజంగా ఈరోజు సహకరించి చాలామంది ఎంఈఓ కానీ, ఇప్పుడున్న ఎంఈఓ కానీ, ఇంకా అంతకుముందున్న ఎంఈఓ కానీ, ఈ పాఠశాల ప్రధాన సార్ ఇది ఎవరు చేసిరో కానీ చాలా తప్పు చేసిరు, ఇది కరెక్ట్ మాటలు మిమ్మల్ని ఆపాల్సింది లేదు, అనవసరంగా ఆపేరు కొంతమంది చెప్పుడు మాటలు విని ఏం లేదు మీరు నన్ను చేయండి, మేము మా సహకారం ఉంటుందని వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా పత్రికా మిత్రులు ఇక్కడికి వచ్చారు, వారందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఏదేమన్నా మీరు సమయం ఇచ్చారు మేడం, ఇంకొక 20 నిమిషాలు కూడా కార్యక్రమం చేద్దాం. మీ చేతుల మీదనే వాళ్ళందరూ కూడా మెమెంటో తీసుకోవాలని కోరుకుంటున్నాం. భోజనం కూడా చేసి వెళ్ళండి మేడం. తప్పకుండా మీరు సమయం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం, మీ వెంట ఉంటాం, మీ వెన్నంటే ఉంటాం. మీరు ఏ పిలిపించినా మీకోసం రాత్రి రోజులు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు మాజీ విద్యాశాఖ మంత్రులు సబితా మేడం గారికి, మరియు సల్తాన్ ఫౌండేషన్ సబితా మేడం గారికి, మరియు విజయన్న గారికి, నాగేంద్రన్న గారికి, శుభకర్ గారికి, మరియు విజయన్న గారికి, శ్రీకాంత్ గారికి, అనంతరెడ్డి గారికి, సమారెడ్డి గారికి, చంద్రబాబు గారికి, వేదికపైనటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి విద్యార్థుల పేరెంట్స్, తల్లిదండ్రులకు, అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా మామగారికి జ్ఞాపకాలు ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలంగాణ తొలి మహిళా విద్యాశాఖ మాజీ మంత్రివర్యులు, అట్లానే ప్రస్తుతం మహేశ్వరం శాసనసభ్యులు, మా మహిళా లోకానికే ఎంతో స్ఫూర్తిదాయకమైన అటువంటి మేడం గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. ఈరోజు మా మహిళా లోకం అంతా నిజంగా మేడం గారిని రాజకీయంగా ఎంతో స్ఫూర్తి తీసుకొని ముందుకు పోతున్నాము. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర నాయకులు, శుభప్రద్ తమ్ముడుకు, నాగేంద్రన్నకు, మా వికారాబాద్ పట్టణ కౌన్సిలర్లకు, నాయకులకు, మండల నాయకులకు, అట్లాగే దారులు పార్టీ నాయకులకు, సర్పంచులకు, నాయకుల వేదిక మీద ఉన్న పేరున ప్రతి ఒక్కరికి, అట్లాగే వేదిక ముందున్న ముఖ్యంగా ఈరోజు ఈ సన్మానం అందుకోబోతున్న విద్యార్థినులకు, పత్రికా మిత్రులకు, మా బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈరోజు సార్ రావాల్సింది ఈ కార్యక్రమానికి, నేను అనుకోకుండా రావడం జరిగింది. మా బాబుకు డెంగ్యూ జ్వరం వచ్చిన కారణంగా సారు బెంగళూరులో ఉన్నారు. అందుకని నేను అన్న వాళ్ళు నిన్న వేణుగోపాల్ రెడ్డి అన్న, అట్లనే మన మాజీ జెడ్పీటీసీ శ్రీమతి సుజాత గారు వచ్చి ఇట్లా పిలవడం జరిగింది. సార్ లేనందుకు కారణంగా మరి మేడం గారు కూడా వస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అనుకోని అతిథిగా హాజరవ్వడం నాకు నిజంగా ఈరోజు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ వాళ్ళందరినీ చూస్తుంటే మరి ఈ సన్మానం ఎందుకు చేస్తున్నాం, మరి ఈరోజు కోసం లక్ష్మారెడ్డి గారి జ్ఞాపకార్థం సందర్భంగా మరి 2023-24లో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన దారూర్ మండల జిల్లా పరిషత్ పిల్లలకు అందరికీ ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం అయింది. మరి ఇదంతా ఎందుకు, చదువుకున్నదికే కదా మీరంతా. చదువు విలువ తెలుసు కదా. సంపద కంటే చదువు గొప్పది. మరి సంపదను మనం కాపాడుకోవాలి, కానీ చదువు మనల్ని కాపాడుతుందనే విషయం మీరు ఈ సూక్తి ఎప్పటికీ మర్చిపోదు. మీరు మంచిగా చదువుకున్నందుకే ఈరోజు ఈ అభినందన సభ మన వేణుగోపాల్ రెడ్డి అన్న వాళ్ళు, అట్లాగే వెంకటరామిరెడ్డి అన్న దంపతులు అందరూ ఇది కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి మీరు ఇవన్నీ ఎందుకు, మీకు అందరికీ ప్రోత్సాహకరంగా ఉండడానికి. ఇప్పుడు అందరూ దాదాపు ఇంటర్మీడియట్లో చదివిండు, వీళ్ళందరూ ఇంటర్మీడియట్లో చేరిండు. బైపీసీ, ఎంపీసీ, ఎవరికి ఇష్టం వచ్చిన గ్రూపులు వాళ్ళు తీసుకున్నారు. మరి ఆ గ్రూపులు ఇష్టంగానే తీసుకున్నారు కదా. అందరూ తల్లిదండ్రుల బలవంతం మీద ఎవరు ఏం తీసుకోలేదు కదా, అందరూ ఇష్టంగానే. మరి ఇప్పుడు ఇష్టంగానే గ్రూపులు తీసుకున్నప్పుడు మరి ఇష్టపడి చదవాలి, కష్టపడి చదవాలి. మీరందరూ మంచి ఏకాగ్రతతో చదవాలి. తర్వాత అందరూ
మరి ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నది ప్రోత్సాహకరమే. మరి ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చే క్రమంలో వాడు పడి లేస్తూ ఉంటాడు. సంవత్సరం పిల్లవాడు వాడు పడి లేచే కొద్దీ తల్లిదండ్రులు ఎంతో ముసిపోతుంటారు. ఆ ముసిపోయే క్రమంలో వాడు ఏం చేస్తాడు, చప్పట్లు కొట్టుడు మా తల్లిదండ్రులు అన్నట్టు మళ్ళీ వాడు లేచి నడక ప్రారంభిస్తాడు. అది ప్రోత్సాహం. మరి శారీరకంగా మరి మనకు ఆహారం ఎంత అవసరమో మానసికంగా కూడా ఇట్లాంటి ప్రశంసలు మీరు ఎదగడానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య ఇప్పుడు మన తమ్ముడు శుభప్రద్ చెప్పినట్లు సోషల్ మీడియాకు చాలా మంది బానిసలు అవుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వినాలంటే ఖచ్చితంగా ఫోన్లు కరోనా టైం నుంచి ఫోన్లకు అడిక్ట్ అయిపోయిందంటే, కానీ మనము ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలనేది నా ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు అది సాంకేతికత వచ్చింది కాబట్టి మనం ఎంతవరకు మనం చెడులు వదిలేసి మంచిని ఎన్నుకోవాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కష్టపడి మరి ఫలానా బిడ్డ ఎవరి తల్లిదండ్రులు అనేది గుర్తింపు తీసుకురావాలి మీ తల్లిదండ్రులకు. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చింది. తల్లిదండ్రులు చాలా మంది ఇప్పుడు ఎన్నో మనము హింసలు అఘాయిత్యాలు స్త్రీల పట్ల ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రతి పిల్లవాడికి అమ్మాయికి అందరికీ మీరు నైతిక విలువలు నేర్పించే బాధ్యత మీ మీద ఎంతో ఉంది. మరి మన అలవాట్లే మన పిల్లలకు వస్తాయి చాలా వరకు. అవన్నీ మీరు గమనించుకోవాలి. పిల్లలకు బలవంతాన మనం ఏది ఇప్పించే ముందు బెల్లుల్లాగా ఊదుతూ వాళ్ళని నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, మరి నాకైతే మార్కులు తీసుకురావాలి అంటే చాలామంది. కానీ వాళ్ళ బలహీనతలో మనం గుర్తించాలి. వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టు గ్రూపు ఇవన్నీ కూడా ఇప్పించాలి. మీరందరూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. మరి ఇంటర్మీడియట్ అనేది బ్రిడ్జ్ కోర్స్ లాంటిది, బ్రిడ్జ్ లాంటిది. రేపు రొద్దున మరి మాలాగా డాక్టర్లు కావాలన్నా, తర్వాత కలెక్టర్లు, ఇంకా ఎన్నో టీచర్లు కావాలన్నా కూడా ఇంటర్మీడియట్లోనే మనం మంచి బేస్ వేసుకుంటే భవిష్యత్తు ఎంతో బంగారు భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే ఒక శిఖరం చేరుకుంటాం. మరి మనము ఆ శిఖరం చేరుకోవాలంటే ఎంతో కష్టపడాలి కదా. మీరందరూ మంచిగా మీ తల్లిదండ్రులకు నమ్మకంగా చదువుకొని వాళ్ళకు మంచి పేరు సంపాదించి మీరు ఇదే స్టేజ్ మీద కూడా ఏదో ఒక రోజు మీరు కూడా ఇట్లా అతిథులుగా రావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అట్లాగే మరి సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పుడు మీకు మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, మార్చిలో పరీక్షలు జరగబోతున్నాయి. ఇప్పటికీ 3 నెలలు అయింది. మీకు క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా, జూలై నుంచి స్టార్ట్ అయినాయి కదా. అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం అలవాటు చేసుకోవాలా. లైబ్రరీని వాడుకోవాలి. చాలామంది పిల్లలు హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో పిల్లలు ఉంటే వాళ్ళందరితో మంచిగా చదివే పిల్లలందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ చేస్తే కూడా చాలా బాగా గుర్తుంటుంది ప్రతి ఒక్కటి. మనం పాత విషయాలు పాత అలవాట్లతో వదిలేసి కొత్త భావజాలాన్ని అలవాటు చేసుకొని అందరికీ ప్రశ్నించే తత్వము ఉండి మంచిగా ఎదగాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత మంచి అధికారుల సభలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన వసనం వేణుగోపాల్ రెడ్డి అన్న గారికి, అట్లాగే మాజీ జెడ్పీటీసీ సుజాత గారికి, వెంకటరామరెడ్డి దంపతులకు విశాల గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు వేదిక మీద సోదరులకు అందరికీ సోదరులందరికీ నమస్కారాలు. ముందు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని అందరినీ వేదిక మీద తీసుకొచ్చిన సోదరులు వేణుగోపాల్ రెడ్డి గారికి, సుజాత గారికి, వెంకటరామరెడ్డి గారికి, విశాల గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ముందు అభినందిస్తూ ఉన్నాను. లక్ష్మారెడ్డి గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ నాన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, 10 మందికి స్ఫూర్తినిచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వదిలిపెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ముందు వేణుగోపాల్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మీ స్కూళ్ళలో మీకు వచ్చి ఆ సర్టిఫికేట్ అది ఇవ్వాలనే ప్రయత్నం చేసినా అది కొన్ని కారణాలతో ఆగినా కూడా వచ్చి బాధపడి అమ్మాయి ఇట్లా జరిగింది ఏం చేయాలంటే అందరం ఒక దగ్గర ఇచ్చుకుందని మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ముఖ్యంగా వేడికి మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన సబితా ఆనంద్ గారికి, ఎందుకంటే తను యాజ్ ఎ డాక్టర్గా
ఎన్నికలప్పుడు కూడా బాగా ప్రచారం చేసి ఉంటుంది ఆనంద్ విజయ్ కోసం. వారితో పాటు వేదిక మీద ఉన్న విజయ్ కుమార్ గారికి వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ 5 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినారు. అట్లాగే నాగేందర్ గౌడ్ గారు వారికి చైర్మన్గా ఈ స్కూల్స్ డెవలప్మెంట్లో బిల్డింగ్స్ కట్టడంలో కూడా వాళ్ళు ఆ చైర్మన్గా బాగా పనిచేస్తున్నారు. నాగేందర్ గౌడ్ గారికి, శుభప్రద్ పటేల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న దారుల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకి, సీనియర్ నాయకులకి, వికారాబాద్ ఎక్స్ఎంపీపీ వారితో పాటు కమాల్ రెడ్డి గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్న వేదిక ముందున్న మా సోదరులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు 10th క్లాస్ పాస్ అయ్యి వీళ్ళు ఇస్తున్న సంస్కారాన్ని అందుకోవడానికి వచ్చిన విద్యార్థులకి మనస్ఫూర్తి అభినందిస్తూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, మీ ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అయితే బాగా ఆలస్యమైంది. ఆనంద్ గారు లేదు కదా వాళ్ళు చేసుకుంటున్నారు అనుకున్నాను, కానీ మళ్ళీ డిసప్పాయింట్ కాకుండా ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళ కుటుంబం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ మీ భవిష్యత్తుకు కూడా స్ఫూర్తిగా తీసుకుంటే చేయాలని ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి అభినందిస్తూ సవిత గారు చాలా గట్టిగా అన్ని విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే 10th క్లాస్ అనగానే అయిపోయింది, ఇంకా మంచిగా 10th పాస్ అయిపోయినాం, కాలేజ్కి వెళ్తున్నాం, కలర్ఫుల్గా డ్రెస్ వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు చదువుకోవచ్చు, మా ఇష్టం మా రాజ్యం అనే లెవెల్లో ఆలోచిస్తుంటాం ఈ 2 years మీకు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే వేరే చెప్పినట్టు 1వ మెట్టు 2వ మెట్టు అని కాదు, మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మాత్రమే అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ 2 సంవత్సరాలు మీరు బాధ్యతగా చదివితే మీ భవిష్యత్తుకి పెద్ద బాటలు వేసుకున్నాడు. కాబట్టి మీరు ఇంటర్మీడియట్లోనే మీకు ఇష్టమైన కోర్సు తీసుకోండి, ఇష్టంగా చదవండి. మీరు చదువుతున్న ప్రతి క్షణం మీ తల్లిదండ్రులు ఎట్లా కష్టపడి మిమ్మల్ని చదివిస్తుందని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నారంటేనే తల్లిదండ్రులు కష్టపడి మనం చదివించాలని ప్రయత్నం. అందులో ఇప్పుడైతే అమ్మాయిలను కూడా బాగా చదివిస్తున్నారు తల్లిదండ్రులు, చదివించాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి మీరు బాగా కష్టపడి ఇంటర్మీడియట్లో ఇంకా మంచి మార్కులు సాధించి ఇదే ఫౌండేషన్ ఈరోజు లక్ష్మారెడ్డి గారి పేరు మీద ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు సాధించి పేరుతో ఇదే సంస్కారం అందుకునే ప్రయత్నం మీరు అందరూ చేయాలని కోరుకోవాలి. 10th క్లాస్ కదా ఇంటర్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని నేను వేణుగోపాల్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంటరే టర్నింగ్ పాయింట్. ఇంటర్లో ఈ 2 సంవత్సరాలు బాగా చదవగలుగుతాయి. ఎందుకంటే 2 సంవత్సరాలే పిల్లలు కూడా బాగా వాదిస్తుంటారు, పేరెంట్స్తో వాదిస్తారు, ఫ్రెండ్ సర్కిల్ మారుతుంటుంది. విజయ్ కుమార్ చెప్పినట్టు ఫ్రెండ్ సర్కిల్ మారుతుంటుంది, ఆలోచనలు మారుతూ ఉంటాయి. బట్ ఈ 2 సంవత్సరాలు జాగ్రత్తగా చదువుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు బంగారు పాట అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంతకుముందు అమ్మాయి మాట్లాడింది స్వప్నప్రియనా, ఏం పేరేనా? స్వప్నన్న. మీ సిస్టర్ పేరు ప్రసన్న. సో అమ్మాయి మాట్లాడితే 9th క్లాస్ అనగానే అదే 10th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ అనగానే అదేంటంటే మా అక్క భయపడుతుంది, అందుకే నేను మాట్లాడుతున్నాను. భయం అని కాదు, కానీ బయటికి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మీకు కొంత మొహమాటం బిడియం అనేది కొంత వస్తూ ఉంటుంది స్కూల్ నుండి దాటిపోయిన తర్వాత. కానీ ఈ 2 సంవత్సరాలు మీరు బాగా చదువుకొని అందరితో షేర్ చేసుకొని, ఇంతకుముందు సొంతగా చెప్పారు, గ్రూప్ డిస్కషన్స్ చేసుకొని షేర్ చేసుకోగలిగితే తప్పకుండా ఉపయోగపడుతుంది. ఒకటి. రెండవది, ఈరోజు ఇంటర్లోకి వెళ్ళగానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు పిల్లలు. పేరెంట్స్కి కూడా ముఖ్యంగా తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే 10th క్లాస్ వరకు ఎట్లయితే మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారో, బాగా చదువుకోవాలని తాపత్రయపడతారో, ఇంటర్మీడియట్లోనే మీరు ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంటర్లోనే పిల్లలు ఎక్కువ ఇబ్బందులకు గురవుతూ ఉంటారు, కొన్ని షేర్ చేసుకోలేకపోతారు. ఒక్కొక్కసారి కాలేజ్ చదువుతున్న విషయాలను తీసుకొచ్చి మీకు చెప్తున్నప్పుడు ఉల్టా పిల్లల్ని మనం అమ్మాయిలనే తీస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మీరే తప్పు చేసుకుని ఇంకొకరికి ఏదికే జరుగుతుంది ఇబ్బంది అని అంటూ ఉంటాం. కానీ దయచేసి పిల్లలు చెప్పిన విషయాలను షేర్ చేసుకొని మీరు వాళ్ళకు అలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే భరోసా ఇవ్వడం ఫస్ట్ తల్లిదండ్రుల బాధ్యత. మీరు కూడా ఏం చేయాలంటే కాలేజ్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. తల్లిదండ్రులుగా మీకు అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు, కాబట్టి తల్లిదండ్రులతో షేర్ చేసుకొని మిగతా ఏ విషయాలున్నా కూడా మీరు అడ్డంకు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అయితే ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన చూసినాం. విద్యకు ఎంత పెద్ద పీట వేశారని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గురుకులాల లాంటి వ్యవస్థ తీసుకొని
చేసి, గురుకులాలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కాదు, గురుకులాలు ఏర్పాటు చేసి మంచి చదువు అందించే ప్రయత్నం చేశారు. ఒక గురుకులాలలోనే ఒక 6 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఈ గురుకులాలను అప్గ్రేడ్ చేసుకుంటూ పోయారు కేసీఆర్ గారు. 10th తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్ తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత పీజీతో పాటు లా కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినారు. అంటే చదువుని ఖచ్చితంగా కేజీ టు పీజీ వరకు ఒకే దగ్గర చదువుకోవాలంటే పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ప్రయత్నంలో కేసీఆర్ గారు గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికేం నడుస్తోంది. నేను కూడా ఒక వికారాబాద్ జిల్లాలోనే 31 గురుకులాలు ఏర్పాటు చేశారు లాస్ట్ 10 సంవత్సరాల్లో. చాలా కాలేజీలు కూడా అప్గ్రేడ్ చేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనందరికీ తెలుసు కేసీఆర్ గారు ఒకటే ఆలోచించేవారు, పేద బిడ్డలకి బాగా చదువు చెప్పాలంటే ముందు వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన పిల్లలకి కార్యక్రమాన్ని తీసుకున్నారు. వీటన్నిటితో పాటు కరోనా వచ్చినప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ బాగా చెప్పాలి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఎక్కడ కూడా లోటు రావద్దనే ఆలోచనతో కేసీఆర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ 8-9 నెలల్లో చూస్తూ ఉంటే అసలు విద్య పట్ల ఈ ప్రభుత్వము చిన్న చూపు చూస్తుందని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు ఎంతో మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. ఏం చెప్పారు? ఎలక్షన్ కన్నా ముందర 6000 స్కూల్ కేసీఆర్ మూసేసిందని చెప్పాడు. అది 6000 స్కూల్ ఎక్కడున్నాయి బాబు లిస్ట్ ఏమంటే మాత్రం మాట్లాడారు. కానీ 6000 స్కూల్ కేసీఆర్ మూసేసిండు. మేము రాగానే 6000 స్కూల్ ఓపెన్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క స్కూల్లో ఓపెన్ చేశారు. ఒక వికారాబాద్ తీసుకున్నాం. 6000 స్కూళ్ళు మూసేసినాయి. దాంట్లో 6 స్కూళ్ళు వికారాబాద్ జిల్లా మొత్తంలో 6 స్కూళ్ళు ఎందుకు మూసేశారంటే ఒక స్కూల్లో 2 పిల్లలు, ఒక స్కూల్లో 3 పిల్లలు, ఒక స్కూల్లో 4 పిల్లలు. ఆ పేరెంట్స్ కూడా మాకు 4కి 3కి ఏం చెప్తారు, చదువు పక్క ఊళ్ళ కన్నా పంపించమని చెప్పి 0 అడ్మిషన్స్ అంటారు. 0 అడ్మిషన్స్ ఉన్న స్కూల్లో ఒక 6 ఉంటే అవి మాత్రమే క్లోజ్ చేసాం. ప్రతి సంవత్సరం అడిగేవాళ్ళం 0 బేస్ ఎవరైతే 0 అడ్మిషన్స్ ఉన్నాయో మళ్ళీ ఏమన్నా ఎంకరేజ్ చేయండి అంటే ఈ స్కూల్కి మాత్రం మా పిల్లల్ని పంపించం, 1 కిలోమీటర్ దూరమైన పర్లేదు ఆ స్కూల్కి పంపిస్తాం మా పిల్లలని పేరెంట్స్ పంపించేవాళ్ళు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, అన్ని స్కూల్ ఓపెన్ చేస్తామన్నారు. మరి ఇక్కడ ఏమైనా ఓపెన్ చేసిందంటే ఒక్క స్కూల్ కూడా ఇక్కడ వరకు కొత్తగా పెట్టలేదు, పాతగా క్లోజ్ అయితే ఒకటి కూడా ఓపెన్ చేయలేదు. కానీ ఎన్నికలకు మాత్రం చాలా పెద్ద మాటలు మాట్లాడున్నారు. ఇంతకుముందు విజయ్ కుమార్, నాగేంద్ర గౌడ్ గారు చెప్పినారు, ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేస్తామంటున్నారు. అంటే గురుకులాలు కాకుండా, గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తారంటే క్లారిటీ లేదు కానీ బిల్డింగ్లు కడతామంటారు. క్లారిటీ ఎవరిని అడగాలంటే అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతుంటారు, మంత్రులు ఒకటి మాట్లాడితే అధికారులు ఒకటి మాట్లాడుతుంటారు. అంటే ఒకరికొకరు పొందన లేకుండా అసెంబ్లీలు అడిగినా సమాధానం కాదు, బయట అడిగినా సమాధానం కాదు. ఎవరిని అడగాలి అంటే కూడా ఏమర్థం కాని పరిస్థితుల్లోని ప్రభుత్వాన్ని రన్ చేస్తా ఉన్న విషయాన్ని ఇప్పటికీ కూడా అడుగుతున్నాం. మీరన్నా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్లో ప్రతి నియోజకవర్గంలో పెడుతున్నప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారా, పాత ఏళ్ళలో రన్ చేస్తారంటే ఇప్పటివరకు చెప్పారు కానీ బిల్డింగ్ అయితే కట్టేస్తారంట, ఫౌండేషన్ వేస్తారంట. దాని గురించి కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇంకొక మాట చెప్పారు, ఎలక్షన్ కన్నా ముందు ఇప్పుడు ఇక్కడ పిల్లలందరూ 10th క్లాస్ పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్లో పోతున్నారు. ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10th పాస్ కాగానే ఆ పిల్లలకు 10,000 వేస్తారట అకౌంట్లో, ఇంటర్ పాస్ కాగానే 15,000 వేస్తారట, డిగ్రీ పాస్ కాగానే 20,000 వేస్తారు. మీరు ఏ స్కూల్లోనే ఏ కాలేజ్లోనే జాయిన్ అండి, ఈ డబ్బులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వేస్తుందట. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి, 10th పాస్ అయిపోయారు, పిల్లలు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇంటర్ పాస్ అయ్యిండు, 10th పాస్ అయ్యిండు, డిగ్రీ పాస్ అయ్యిండు, పీజీ పాస్ అయితే ₹1,00,000 వేస్తామన్నారు. మరి ఎంతమంది పిల్లలకు వేసిందో అసలు కనీసం మీ దగ్గర లిస్ట్ ఉందా లేదా, ఎంతమంది పిల్లలు పాస్ అయ్యింది అనేది కనీసం వాళ్ళ దగ్గర లిస్ట్ కూడా ఉందో లేదా అసలు ప్రయత్నం కూడా చేయలేదు. కానీ మాట అయితే చెప్పేసినారు. మరి ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం 10,000 పార్టీ కదా, ఖచ్చితంగా ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా 10,000. మరి 10th పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు, ఇవ్వాల్సిందే కదా. ఇవి మాట్లాడితే ఈ వీటికి సమాధానం చెప్పారు, దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకో మాట ఏం చెప్పారు, ఉద్యోగాలు రాకపోతే 4,000 అకౌంట్లలో వేస్తాం, ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఒక్కొక్క మాట చెప్పలేదు. అమ్మాయిలకైతే స్కూటీ ఇస్తాం, 18 అమ్మాయిలకు అందరికీ స్కూటీ ఇస్తాం ఫ్రీగా, రకరకాల మాటలు చెప్పి మొదలు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ 9 నెలల్లో చూస్తే ఒక్కరోజు కూర్చొని స్థిమితంగా ఏం జరుగుతుంది విద్యాశాఖలో ఏమైతుందని చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేదు. 25,000 టీచర్ పోస్టులు విడుస్తారు.
ఇస్తామన్నారు. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ రోజు కేసీఆర్ గారు డిసైడ్ చేసిన 11,000 పోస్టులనే పెంచింది తప్పిస్తే మిగతా పోస్టులు అది అబద్ధమనే విషయాన్ని వాళ్ళే చెప్పకనే చెప్పారు. 27,000 ఖాళీగా లేవు, కేసీఆర్ చెప్పిన 11,000 ఖాళీ ఉన్నాయి కాబట్టి 11,000 పిలుస్తున్నామని. కానీ ఎన్ని రకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా విద్య మీద దృష్టి పెట్టమంటే విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇంకొక మాట కూడా చెప్పారు గతంలో. కేసీఆర్ గారు విదేశాలకు పోతే 20 లక్షలు ఇస్తున్నాడు, మేము వస్తే 25 లక్షలు ఇస్తామన్నాడు. కానీ ఇప్పటివరకు అతి గతి లేదు, దాని గురించి మాట్లాడరు. ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లు రిలీజ్ చేయాలి, ₹1 రిలీజ్ చేస్తారు. వీళ్ళలో సర్టిఫికెట్లు అన్ని కాలేజీలలో ఉంటే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ అడుగుతూ ఉంటే ఒక్కరు కూడా మాట్లాడరు. ఏమనంటే కేసీఆర్ అన్యాయం చేసిండు, నష్టం చేసిందని మాట్లాడతారు తప్పిస్తే అది కేసీఆర్ చేసిన దానికే కనీసం మీరు రిలీజ్ చేయమంటే వాళ్ళు రిలీజ్ చేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. మన వికారాబాద్ జిల్లానే తీసుకుందాం. మన దగ్గర డిగ్రీ కాలేజ్ లేకపోతే ఆనంద్ గారు అడగగానే ఇమీడియట్గా డిగ్రీ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఇక్కడ హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజ్ ఇచ్చారు, నర్సింగ్ కాలేజ్ ఇచ్చున్నారు, 10 కిలో డిగ్రీ కాలేజ్ ఇచ్చున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇదే జిల్లా అని చెప్తున్నారు కదా. ఇంతకుముందు మాట్లాడుతూ మా సోదరులు చెప్పినారు నాది ఇదే జిల్లా వికారాబాద్ జిల్లా అని చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుండి పోతా ఉన్నాను. మీ జిల్లాలో కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు కదా. మీకు నిజంగా ఈ జిల్లా మీద ఈ ప్రాంతం మీద ప్రేమంటే కొడంగల్ కాదు, వికారాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయండి. ప్రభుత్వం నుండి ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఏదొచ్చినా కొడంగల్ అయితే తీసుకుపోతారు మీరు, కానీ వికారాబాద్ హెడ్ క్వార్టర్ బేస్ చేసుకొని డెవలప్ చేస్తేనే పక్కనున్న నియోజకవర్గాలన్నీ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది మధ్యలో ఉంటుంది కాబట్టి నిజంగానే ఇక్కడ ఉన్న పేద పిల్లలు చదువుకోవాలనుకుంటే మెడికల్ కాలేజ్ అయితే కేసీఆర్ గారు ఇచ్చారు. అట్లాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ను ఈ ప్రాంతానికి మంజూరు ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొకసారి మీకు అందరికీ కూడా బాగా చదువుకొని మీరు వృద్ధిలోకి రావాలని సవితగా చెప్పినట్టు మీరు అందరూ కూడా ఇదే స్టేజ్ మీద ఉండి 10 మందికి స్ఫూర్తిగా నిలవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీరు చదువుకుంటున్న ప్రతి క్షణం, మీరు వేస్ట్ చేస్తున్న ప్రతి గంట కూడా మీ తల్లిదండ్రుల కష్టం గురించి ఆలోచించండి. భవిష్యత్తు మీ బంగారు భవిష్యత్తు అయ్యేటట్టు బాటలు వేసుకోవడం కూడా ఇదే టైం. ఒక్కసారి టైం చేతికి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి దయచేసి మీరందరూ శుభప్రద చెప్పినట్టు సోషల్ మీడియాలో డిపెండ్ అయ్యాం. సోషల్ మీడియా వల్ల నష్టము లాభం రెండు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు లాభం జరిగేదాని సైడే చూడాలని మీకు అందరికీ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. భవిష్యత్తులో మీరు అందరూ డాక్టర్స్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలి, చాలామంది లెక్చరర్స్గా మిమ్మల్ని చూడాలి. మీరు అనుకున్న దాంట్లో మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేటట్టు మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ, నాగేందర్ ఏమంటున్నాడంటే మీరు చెప్పినవి గమ్మనండి మేడం, కానీ లీటర్ల జోస్లో పోవద్దని. అంటే ఏముంటుంది అక్కడ కష్టపోతారు, ఉన్నాయని నష్టపోయేటట్టు అని అంటున్నారు. బట్ ఓకే, సమాజ సేవలో సమాజంలో సేవ చేయాలనే ఆలోచన ఉన్నవాడు ఏదో ఒక రకంగా సమాజానికి బెనిఫిట్ అయ్యేటట్టు చేయాలంటే ఐఏఎస్ అధికారి అయిన తర్వాత చేయొచ్చు, ఐపీఎస్ అధికారి అయిన తర్వాత మీ ఉద్యోగంతో పాటు సమాజ సేవలో పాల్గొనడానికి ఎలాంటి అబ్జెక్షన్ ఉంటారు. కాబట్టి దానికి మీరు ఎప్పటికైనా సమాజంలో మీకు సంపాదించినంత ₹10 ఖర్చు పెట్టడానికి దాన్ని సమాజ సేవగా భావించవచ్చు. బట్ మీరందరూ కూడా మరొకసారి మంచి పొజిషన్లో ఉండాలని, అలా మంచి పొజిషన్లో ఉంటేనే ఈరోజు లక్ష్మారెడ్డి గారికి మీరు ఏదైతే మీరు సత్కారం పొందుతున్నారో పైన లక్ష్మారెడ్డి గారి ఆత్మ కూడా శాంతిస్తుంది అన్నట్టు. మా పిల్లలు చేసిన దానికి పిల్లలు మంచిగా భవిష్యత్తులో 10 మందికి స్ఫూర్తిగా నిలబడ్డారనేటట్టు ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న రైతులందరూ అందరూ వ్యవసాయ కుటుంబంలోకి వచ్చున్నారు. అందరూ కూడా వ్యవసాయం చేసుకొని తల్లిదండ్రులు కష్టపడితే ₹10 ఒక దగ్గర వేసుకొని కష్టపడితేనే 6 కాలం వ్యవసాయం చేసి కష్టపడితే రైతు కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు వీళ్ళందరూ. కాబట్టి రైతు అనేవాడు కష్టమైనా తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన చేస్తున్నాడు. కానీ ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే ఒకటి ఆశ్చర్యం వేస్తుంది. రేవంత్ రెడ్డి గారేమో మన మోడీ గారు ఇక్కడ తెలంగాణలో అప్పు రుణం మాఫీ చేసినామని చెప్పిండ్రు, ఒకటి కూడా చేయలేదు, మోసం చేసిందని మోడీ గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ రాసిండు. తెలంగాణలో 2 లక్షలు తీసుకున్న రుణం అందరికీ మాఫీ చేసినని రాసిండు. కానీ ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటారంటే అందరికీ చేయలేదు, మేము 20 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయాల్సింది ఉంది అంటున్నారు. ఇగో ఇది ప్రభుత్వంలో పనిచేస్తున్న
మీ ప్రభుత్వం పని ఎట్లుందంటే ఈ ఏది ఇక్కడ కూర్చుంటుంది, ఏది ఇక్కడ కూర్చుంటుంది, ఒకరికొకరు శుద్ధి లేని సంసారం నడుస్తున్న విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మన రైతన్నలకి రుణమాఫీ అయ్యేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అందరికీ కూడా నమస్కారం. వృత్తి విద్యా కోర్సులు అంటారు, ఇంతకుముందు లేకుండే, కానీ ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసిందని ఇప్పుడు గ్రౌండ్ చేస్తున్నారు. మీరు కాలేజ్కి వెళ్తున్నప్పుడు దాన్ని కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. అంటే మీ ఇంటర్మీడియట్ కోర్స్ సర్టిఫికేట్తో పాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఉంటే ఏంటంటే ఉద్యోగాలు చాలా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది, 2 డిగ్రీలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి మీ కాలేజ్లో మీ ప్రిన్సిపల్ అడిగి దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేమా? గుడ్ లక్. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ దాడల్ మీరు ఇక్కడ కొంచెం జెడ్పీహెచ్ఎస్ దాడల్ స్కూల్ అబ్బాయిలు అమ్మాయిల సైడ్ బాయ్స్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కమ్ అండ్ స్టాండ్ బిసైడ్. వైష్ణవి, దీప్తి, ఏజీబీవి దారు